మసాలా కాబూలి శనగలు. సో దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి కాబూలి శనగలు కదా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత మనకి ఆకుకూర తీసుకొచ్చారు. యా, కేల్ కూడా తీసుకొచ్చాను. కేల్. ఓకే, దాంతోపాటు చక్కగా ఉల్లిపాయలు అండ్ మిగతా మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా. ఎస్. సో కేల్ ఏంటి అంటే మనకు ఫ్యాట్ బర్న్ చేయడంలో చక్కగా ఉపయోగపడుతుంది అండ్ అలాగే బాడీ మెటబాలిక్ రేట్ని పెంచుతుంది. సో అది వెయిట్ లాస్ వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. బాడీ మెటబాలిక్ రేట్ చక్కగా ఉంటేనే వాళ్ళకి వెయిట్ లాస్ అనేది చక్కగా జరుగుతుంది కూడా. సో అందుకని మనం ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ ఇంక్లూడ్ చేస్తున్నాం. ఓకే, సో ఇది మనకి చాట్ లాగా ఉంటుందా? యా, సమ్ వాట్ చాట్ లాగానే ఉంటుంది, సార్టెడ్ లాగా. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, స్పూన్ ముందుగా కొంచెం నూనె, అలాగే వెల్లుల్లి కూడా, తురిమిన వెల్లుల్లి ముక్కలు. యా, సో వెయిట్ లాస్ అలాగే మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్టు సో చాలా ప్రాసెస్లు ఉన్నాయి. సో దీనిలో మనకి ఎవరెవరు వెయిట్ లాస్ అసలు చేయొచ్చు, ఎవరెవరు చేయకూడదు? సో బిఎంఐని బట్టి ముందు చెప్పినట్టు ఇప్పుడు మన ఇండియన్స్కి అయితే 23 దాటితే ఒబీస్ అని కన్ఫర్మ్ చేసేస్తున్నారు. ఒకప్పుడు మనకు 25 ఉండేది, బట్ ఇప్పుడున్న దాని ప్రకారంగా చూస్తే, ఇప్పుడు అవుతున్న సర్వీస్ ప్రకారంగా చూస్తే నెక్స్ట్ 10 to 15 years లో ఆల్మోస్ట్ ఒబీస్ గా మారిపోతుంది. ఆల్మోస్ట్ అందరూ ఒబీస్ స్టేజ్ కి వచ్చేస్తున్నారు. అండ్ దట్ టు ఓన్లీ ద మిడిల్ ఏజ్ వాళ్ళు, లైక్ 25 to 35 years ఉన్నారు. దానికి నౌ వి గాట్ బ్యాక్ టు 23 బిఎంఐ. సో బిఎంఐ ఎవరికైతే 23 ఉందో అండ్ అలాగే 23 క్రాస్ అయిందో వాళ్ళు తప్పకుండా డైట్ చేయడం స్టార్ట్ చేయాలి. అండ్ 27 దాటిందంటే ఇంకా వాళ్ళు ఇంకా సూపర్ ఒబేసిటీకి మారుతూ ఉన్నారు, ఐ మీన్ లైక్ లీడ్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళు ఇంకాస్త ఎక్కువగా డైట్ అండ్ అలాగే ఫిజికల్ యాక్టివిటీ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండాలి. అండ్ బిఎంఐ అరౌండ్ లైక్ 19, 20, 21 ఉన్న వాళ్ళు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే సరిపోతుంది. 19 కన్నా తక్కువగా ఉన్న వాళ్ళు హై క్యాలరీ అండ్ హై ప్రోటీన్ డైట్ తీసుకోవడం మ్యాండేటరీ. ఓకే, సో మన వెల్లుల్లి కూడా వేగుతున్నాయి. మన నెక్స్ట్ ఏం వేసుకుందాం? నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు కూడా. ఓకే, ఆ తర్వాత కేల్, సో ఈ డిష్ అనేది మనం ఎప్పుడెప్పుడు తీసుకోవచ్చు? శనగలు వచ్చేసి ఎక్కువగా డైజెస్ట్ అవ్వవు అని చెప్పేసి నార్మల్గా ఎక్కువ ప్రిఫర్ చేయరు నైట్ టైంలో ఎవరు. బట్ మనం కేల్తో తీసుకుంటాం. కేల్ ఈజ్ వెరీ గుడ్ ఇన్ ఫైబర్. సో ఫైబర్తో మనం నైట్ టైంలో తీసుకున్నా అది కొంచెం డైజెషన్ లేట్ అయినా సరే ప్రాపర్ డైజెషన్ అవుతుంది. కాబట్టి తీసుకునే వాళ్ళు ఇలా ఏదైనా గ్రీన్ లీఫీ మిక్స్ చేసి తీసుకోవచ్చు నైట్ టైం. సో ఏదైనా మిక్సింగ్లో అది బాగుంటుంది. ఓకే, అండ్ అలాగే కాబూలి శనగలు కూడా వేసేస్తున్నాను. ఆల్రెడీ ఇది మనం నానబెట్టి ఉడకబెట్టుకున్నాం. ఇంకొక స్పూన్. ఇప్పుడు కొంచెం కారం, అలాగే కొంచెం పెప్పర్ కూడా, కొంచెం సాల్ట్, ఫైనల్లీ కొంచెం హర్బ్స్ కూడా. ఇందులోనే మనం కొంచెం సాస్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఓకే, టమాటో కెచప్ వేసి. టమాటో కెచప్ కూడా లైట్గా యాడ్ చేసుకుంటాం. ఓకే, ఇది మనకు ఆప్షనల్ లాగా కూడా యూజ్ చేయాలి. లైట్గా వాటర్ వేసుకున్నాము ఆ స్పైసెస్ అన్ని పట్టడానికి, జస్ట్ స్ప్రింకిల్ ఆన్ చేసుకున్నాం. ఓకే, చెప్పండి. ఓకే, ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుందాం. ఓకే,
చక్కగా మన మసాలా అంతా కూడా పట్టేసింది. ఇంకేమైనా వేయాల్సినవి ఉన్నాయా? ఇంకేం లేదు, మనం ఇంకా సర్వ్ చేసేసుకుందాం. ఓకే. పల్లవి మరి రెడీ అయిపోయినట్టేనా? యా అమూల్య, మసాలా కాబూలీ శనగలు రెడీ అయిపోయాయి. ఓకే. మసాలా కాబూలీ శనగలు అయితే రెడీ అయిపోయాయండి. మరి వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. మసాలా కాబూలీ శనగలకి కావాల్సిన పదార్థాలు: నూనె, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, కేలాకు, ఉడికించుకున్న కాబూలీ శనగలు, కారం, మిరియాల పొడి, ఉప్పు, మిక్స్డ్ హర్బ్స్, టమాటో సాస్. మసాలా కాబూలీ శనగలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె పోసి వేడైన తర్వాత అందులో తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, కేల్ ఆకు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న కాబూలీ శనగలు, కారం, మిరియాల పొడి, ఉప్పు, మిక్స్డ్ హర్బ్స్, టమాటో సాస్ వేసి కాస్త నీళ్లు పోసి కలిపి వేయించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మసాలా కాబూలీ శనగలు రెడీ.